చిలకలూరుపేట ప్రజాగళం సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ నేతల ప్రలోభాలకు జనం లొంగలేదు. డబ్బు, లిక్కర్, బిర్యానీ ప్యాకెట్లు పంచినా సభకు ప్రజలు వెళ్లలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలకలూరుపేట ప్రజాగళం సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ నేతల ప్రలోభాలకు జనం లొంగలేదు. డబ్బు, లిక్కర్, బిర్యానీ ప్యాకెట్లు పంచినా టీడీపీ సభలకు ప్రజలు వెళ్లలేదు. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత, చిలకలూరుపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం పేరుతో ఒక భారీ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో చంద్రబాబు, అలానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ హాజరయ్యారు. అయితే 2 రోజుల నుంచి ఈ సభకు సంబంధించి భారీ స్థాయిలో జన సమీకరణ చేయాలని 3 పార్టీలు పూర్తి స్థాయిలో జన సమీకరణం పైన దృష్టి పెట్టాయి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే పూర్తిగా ఈ సభ అటర్ఫ్లాప్ అయినట్లు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం గ్యాలరీ కనుక చూస్తే గ్యాలరీలో జనం లేని దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు భారీగా 2 రోజుల నుంచి ప్రత్యేకంగా ఈ 3 పార్టీల నాయకులు జన సమీకరణం పైన దృష్టి పెట్టారు. కానీ ప్రజలెవరూ రావడానికి ఇష్టపడలేదు. చివరికి మద్యంతో పాటు డబ్బులు పంచారు, బిర్యానీ ప్యాకెట్లు పంచారు. దాంతో పాటు ప్రతి వీధికి బస్సును ఏర్పాటు చేశారు. కానీ ప్రజలు మాత్రం సభకు రావడానికి సుముఖంగా లేరని చాలా స్పష్టంగా ఈ విజువల్స్ చూస్తేనే అర్థమవుతున్నాయి. జనరల్ గా జనసేన, టీడీపీ ఎక్కడ సభ నిర్వహించినా ఖచ్చితంగా జనం రావడం మానేశారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ సభకు జనం రారు, ఖచ్చితంగా జనాన్ని భారీగా సమీకరించాలన్న ఒక దృక్పథంతో ముందు నుంచే ప్లాన్ చేశారు. కానీ ఈ ప్లాన్ కూడా పూర్తిగా పటాపంచలైంది. దాదాపు ఒక్కొక్కరికి 1000 రూపాయలు, ఒక క్వార్టర్ బాటిల్, దాంతో పాటుగా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినా కూడా జనం రాని పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా ఆ ప్రజాగళం సభ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. దీనిపైనే చర్చ జరుగుతూ ఉంది. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.